అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 11 ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే టాపిక్ గురించి ఈరోజు నేర్చుకుందాం. సో, ఈ టాపిక్‌కి సంబంధించినంత వరకు కూడాను మెయిన్‌గా కూడాను బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఫార్ములాస్. ఆల్రెడీ ఇంట్రో వీడియోలో మీకు ఫార్ములాస్ అన్నీ చెప్పేసాను. ఇప్పుడు ఈ ఫార్ములాస్ కూడాను కొద్దిగా నేర్చుకున్నారంటే సెట్ అయిపోద్దనమాట. మరొకసారి రివైజ్ చేసేద్దామా? సో, డయామీటర్ అనేది ఈక్వల్స్ టు 2r. ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ అనమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. సర్కంఫరెన్స్ అయితే 2πr అంటే చుట్టూ ఉన్న లెంత్‌ని పై ఆర్ స్క్వేర్. 2πr. ఇప్పుడు సెక్టర్‌కి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే మైనర్ సెక్టర్‌కి సంబంధించినంత వరకు θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. మేజర్ సెక్టర్ అయితే ఈ మొత్తం 360 నుండి ఆల్రెడీ ఇక్కడ ఒక θ పోయింది కదా. ఈ టోటల్ యాంగిల్ 360 కదా. అంటే 360లో నుండి ఎంతైతే యాంగిల్ పోయిందో ఆ మిగిలిన యాంగిల్ అనమాట. సో 360 మైనస్ θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇది. దాని తర్వాత లెంత్ ఆఫ్ ది సెక్టర్. సో ఇది లెంత్ సెక్టర్ యొక్క లెంత్ అనమాట. ఉదాహరణకి ఇది ఒక సెక్టర్ అనుకోండి, మైనర్ సెక్టర్. ఇది 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 ఈ టోటల్గా ఈ 3 సైడ్స్ యొక్క లెంత్. దీనికి యొక్క ఫార్ములా ఏంటంటే 2πr ఇంటూ θ/360. అదే మేజర్ సెక్టర్ అంటే ఈ టోటల్ సెక్టర్ యొక్క ఫార్ములా కావాలని అనుకుంటే 360 మైనస్ θ/360 ఇంటూ 2πr. అండ్ సెగ్మెంట్ యొక్క ఫార్ములాస్ ఒకసారి చూద్దామా. సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే సెగ్మెంట్స్ యాక్చువల్లీ ఇలా ఉంటాయి. ఇదొకటి ఇదొకటి. ఇదంతా మైనర్ సెగ్మెంట్ అయితే ఇదంతా మేజర్ సెగ్మెంట్. సో మైనర్ సెగ్మెంట్ ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఓఏబి. సో ఒక్కసారి ఈ యొక్క సెగ్మెంట్ గురించే చెప్తాను, మిగిలినంతా కూడా మనకి ఈజీయే కదా. సో ఒకసారి ఈ సెగ్మెంట్ మళ్ళీ రివైజ్ చేసేస్తా. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు ఇక్కడ ఒక సెగ్మెంట్ ఒక కార్డ్ ఉంది ఏబి. సో ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా మనకు కావాలి. ఇది కావాలంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి సెంటర్ నుండి ఓ ఉంటుంది కదా, దీని నుండి కాస్త రేడియస్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక సెక్టర్లా మారిపోయింది. ఓ ఓ ఏ అదే రకంగా ఇదంతా ఒక సెక్టర్లా మారిపోయింది. సెక్టర్ యొక్క మన ఫార్ములా తెలుసు కదా, θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది పై ఆర్. ఇది ఈ రకంగా ఇప్పుడు దీనిలో నుండి మొత్తం సెక్టర్లో నుండి అంటే ఇదంతా సెక్టర్ కదా, ఈ సెక్టర్లో నుండి ట్రయాంగిల్ తీసేసాం అనుకోండి. పైన ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ తీసేస్తే మనకి కింద సెగ్మెంట్ అనేది మిగిలిపోతుంది అనమాట. అది పరిస్థితి. మైనస్ ట్రయాంగిల్ ఇక్కడ ఏది ఉంటుంది ఓఏబి ఉంది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని తీసేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. అంతే, ఇదే దీని యొక్క ఫార్ములా. అదే మేజర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా కావాలనుకుంటే మేజర్ సెగ్మెంట్ ఇది కదా. సో ఈ మేజర్ సెగ్మెంట్ అంతా కూడా ఇప్పుడు మనకు కావాలి. ఈ మేజర్ సెగ్మెంట్ కావాలంటే దాంట్లో మైనర్ సెగ్మెంట్ తీసేయడమే. సో టోటల్ ఏరియా ఏంటి, ట్రయాంగిల్ యొక్క సర్కిల్ యొక్క టోటల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఇప్పుడే మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా వేసేసామనుకో కింద సెట్ అయిపోద్ది అనమాట. ఇది లెక్క. ఇక ఒక్కొక్క దాని యొక్క లెక్కని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ లెక్క చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సమ్. సో ఈ ఫస్ట్ సమ్ అనేది కాస్త ఈజీ అని, చాలా ఈజీ. ఒక్క సింగిల్ ఫార్ములాని మనం అప్లై చేస్తే చాలు ఈ ఫస్ట్ సమ్ అనేది అయిపోద్ది. సో ఇప్పుడు చేసేద్దాం ఫస్ట్ సమ్. ఇక్కడ ఫస్ట్ సమ్ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అంట. అండ్ యాంగిల్ కూడా ఇచ్చాడు. యాంగిల్ ఒకటి 60 డిగ్రీస్ అంట. సో యాంగిల్ 60 డిగ్రీస్. అవతల సైడ్ కూడాను రేడియస్ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడాను ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఏరియా ఆఫ్ ది సెక్టర్ మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఏంటంటే θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సర్కిల్ యొక్క ఫార్ములా పై ఆర్ స్క్వేర్ కాబట్టి ఆ రకంగా θ మనకి ఎంత ఇచ్చాడు 60 డిగ్రీ. 60/360 ఇంటూ ఇక్కడ పై ప్లేస్లో మనం మ్యాక్సిమం 22/7 వేస్తాం అనమాట ప్రతి లెక్కలో కూడా. ఇన్ కేస్ వాడు స్పెసిఫిక్గా ఇస్తేనే చేస్తాం. ఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ని 6 × 6గా రాసేసుకుందాం. మన క్యాల్కులేషన్లో ఈజీగా ఉంటుంది. 61 × 66 6కి 6కి క్యాన్సిల్ అయితే 22 × 6 అనేది ఎంత, 6 2 12 1 ఉంటుంది. 6 2 12 అంటే 132/7 సెంటీమీటర్స్. ఇదే ఫస్ట్ లెక్క. సో ఫస్ట్ లెక్క కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ సమ్ కూడా ఇంతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ సెకండ్ సమ్లో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఉందంట. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడా దీని యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఎంతంటే 22 సెంటీమీటర్స్. ఓకే 22 సెంటీమీటర్స్ అనుకుందాం. 22 ఇచ్చాడు.
అయితే ఇక్కడ మనకి ఈ సర్కంఫరెన్స్ ఇచ్చారు కదా, వీడు మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్లో 1/4 క్వాడ్రంట్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. సో ఇప్పుడు టోటల్గా 1/4 చేసామనుకో, ఈ మొత్తం ఏరియాలో 1/4 పార్ట్ అడుగుతున్నాడు. సో ఇది లెక్క. సో వీడు ఇచ్చింది కాన్సెప్ట్ అడుగుతున్నట్లయితే ఒకసారి ఏరియా చూద్దామా. ఏరియా ఎంత అడుగుతున్నాడు, ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ టోటల్ పై ఆర్ స్క్వేర్ కదా, టోటల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ కాబట్టి దీంట్లో వాడు అడుగుతుందండి 1/4 పార్ట్ అనమాట. మనకి పై యొక్క వాల్యూ ఆల్రెడీ తెలుసు, 1/4 ఇంటూ పై యొక్క వాల్యూ 22/7. మరి ఆర్ యొక్క వాల్యూ అనేది తెలియదు కదా, సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సర్కంఫరెన్స్ 22 ఇచ్చారు కదా, సర్కంఫరెన్స్ ఫార్ములా అంటే 2πr = 22. సో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ తెలుసు, ఒక ఆర్ వాల్యూ కాబట్టి దీంట్లో నుండి మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట సింపుల్గా. సో పై వాల్యూ ఎంత అంటే 2 × 22/7 ఇంటూ ఆర్ = 22. 22 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు మిగిలింది ఏంటంటే ఆర్ ఈ 2/7 అనేది అటువైపు వెళ్తే 7/2 వస్తుంది అనమాట. సో ఈ ఆర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి సెట్ అయిపోద్ది. 7/2 ఇంటూ 7/2 ఆర్ స్క్వేర్ కదా, అందుకే 7/2 ఇంటూ 7/2. సో ఒక 7కి ఒక 7కి క్యాన్సిల్ అయిపోద్ది. 2 1 2 11 క్యాన్సిల్ అయింది. అప్పుడు మనకు మిగిలేదు ఏంటంటే 11/8 మిగులుతుంది అనమాట. సో 11/8 ఇంకా 11/8 ఇంకా ఇంటూ 7 ఉంది కదా, ఈ 7 ఓకే ఇంటూ 7 చేస్తే 77 వస్తుంది. 77/8. సో 77/8 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళండి, లెక్కని బట్టి పట్టినట్టు ఫస్ట్ నుండి ఇలా లాస్ట్ వరకు రావడం కంటే ఇలా ఇక్కడ మనకు కావాలి కాబట్టి ఇలా వెనక్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. నా దృష్టిలో ఇదే బెస్ట్ మెథడ్. అండ్ ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఈ థర్డ్ సమ్లో ఏమంటున్నాడంటే ఒక క్లాక్ ఇచ్చాడు. ఈ క్లాక్ మనకు తెలుసు కదా, 12 1 2 3 8 9 8 6 అనుకుందాం ఉదాహరణకి. ఓకే, ఇది క్లాక్. వాడేమంటున్నాడంటే ఒక మినిట్ హ్యాండ్ ఉందంట. మినిట్ హ్యాండ్ అనేది దాని యొక్క లెంత్ అనేది 14 సెంటీమీటర్ అంట. సో మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 14 సెంటీమీటర్స్ అంటే రేడియస్ మనకి 14 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, పక్కన పెట్టండి. రేడియస్ మనకి 14 సెంటీమీటర్ వచ్చింది, పక్కన పెట్టేస్తున్నాం. ఓకే, దాని తర్వాత వాడు మనకి ఏమంటున్నాడు అంటే ఇది 5 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అనుకుని అంటున్నాడు. ఉదాహరణకి ఇది ఇక్కడ ఉంది కదా, 5 మినిట్స్కి నెక్స్ట్కి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, 1 ప్లేస్కి అనమాట. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ఏరియా కావాలి అంటే ఈ ఏరియాకి మనకు కావాలి. ఈ ఏరియా కావాలంటే మనకి ఇంకా ఏం కావాలి అనేది చూద్దాం. ఒకసారి ఇదంతా చూస్తే ఒక మైనర్ సెక్టర్లా ఉంది, ఇదంతా కూడా ఒక మైనర్ సెక్టర్లా ఉంది కాబట్టి మైనర్ సెక్టర్ యొక్క ఏరియా చూద్దాం. ఏరియా స్వెప్ట్ ఇన్ 5 మినిట్స్. 5 మినిట్సే కదా, 5 మినిట్స్లో చక్కగా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఒకసారి చూద్దాం. మనకు మైనర్ సెక్టర్ యొక్క ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ πr² అనమాట. ఇక్కడ మన దగ్గరికి కావాల్సింది ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ పై యొక్క వాల్యూ 22/7, రేడియస్ అనేది మనకి 14² కాబట్టి 14 × 14 వేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ తీట వాల్యూ తెలియదు కదా, తీట వాల్యూ అనేది ఒక్కదాని బ్యాలెన్స్, అది ఒకటి ఉంచుకుందాం. అయితే ఇప్పుడు యాంగిల్ మనకు కావాలంటే ఇది చిన్నప్పటి నుండి చేసిన లెక్కలే అనమాట. సో మనకి యాంగిల్ కావాలి. యాంగిల్ మనకి ఎంత కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే యాంగిల్ ఇన్ 5 మినిట్స్ కదా, నేను అంటుండే యాంగిల్ 1 మినిట్కి ఎంత ముందు నాకు కావాలి. యాంగిల్ 1 మినిట్ కంటే ఎంత అంటే టోటల్ 360 డిగ్రీస్ కదా, టోటల్ 360 డిగ్రీస్లో ఇది మొత్తం ఇప్పుడు ఎన్ని మినిట్స్ తిరుగుతుంది, 60 మినిట్స్ తిరుగుతుంది. సో 60 మినిట్స్కి చేస్తే టోటల్ బై అది ఎన్ని మినిట్స్ చేస్తుందో చేస్తే మనకి 1 మినిట్ వస్తుంది అనమాట. టోటల్ 360 డిగ్రీస్ ఎన్ని మినిట్స్లో తిరుగుతుంది, 60 మినిట్స్. సో ఆ రకంగా చేస్తే 1 మినిట్కి 6 డిగ్రీస్ తిరుగుతుంది, 1 మినిట్కి 6 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. ఆ రకంగా చేస్తే ఇప్పుడు 5 మినిట్స్కి ఎంత అవుతుంది అంటే 6 × 5 చేస్తే మనకు వచ్చే వాల్యూ 30 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి ఇది ఎంత యాంగిల్ వచ్చిందంటే 30 డిగ్రీస్ యాంగిల్ వచ్చింది అనమాట. ఈ 30 ఇక్కడ వేస్తాం అనుకోండి, లెక్క అనేది కంప్లీట్ అయిపోతుంది సింపుల్గా. సో 30 అంటే 0 0 0 0 క్యాన్సిల్ అయింది. 3 1 3 1 3 3 2 12 అనమాట. ఇంకా ఏం క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 7 1 7 2 2 1 2 6 2 3 2 11. సో ఇలా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రకంగా మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది చూసుకున్నట్లయితే కింద అనేది 3 వస్తుంది. అండ్ పైన చూస్తే 4 11 44 44 ఇంకా ఇంకేమైనా ఉన్నాయా 44 సారీ ఇది 14² కదా, 14 × 11 అనేది చేస్తే 154 154/3 సెంటీమీటర్ స్క్వేర్ ఇంతే లెక్క. సో ఇది లెక్క.
టోటల్ డిగ్రీస్ అది ఎన్ని మినిట్స్లో తిరుగుతుందో ఆ మినిట్స్ వేసేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఈ ముందు పార్ట్ని మరొకసారి చూపిస్తున్నా. 360 డిగ్రీస్ 60 మినిట్స్లో 360 డిగ్రీస్ తిరిగితే మరి 1 మినిట్లో ఎంత తిరుగుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా, 1 మినిట్లో ఎంత తిరుగుతుంది, లేదంటే ఇక్కడ 5 మినిట్స్ కూడా వేసుకోవచ్చు. 5 మినిట్స్లో ఎంత తిరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇటువైపు వెళ్ళిపోద్ది. 5 × 360 డివైడెడ్ బై 60 వేసేస్తే అయిపోద్ది అనమాట ఆన్సర్. 6 1 6. సో ఈ రకం చేస్తే 30 మినిట్స్ వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. మీరు చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కల్లో ఎన్ని మెథడ్లో చేయాలనుకుంటే అన్ని మెథడ్స్లో చేసుకోవచ్చు. దీనికైతే నో ఫోర్స్, నో కంపల్సన్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 4 చేద్దాం. మీకు సబ్టెండ్ అంటే ఏంటో మరొకసారి చెప్తున్నా. ఇక్కడ ఏబి అనుకుని ఒక లైన్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుండి ఎంత యాంగిల్ చేస్తుంది ఏబి అనే లైన్కి అని అడిగేటప్పుడు మనం ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఇక్కడ నుండి ఒక లైన్స్ డ్రా చేస్తాం. సో ఇలా లైన్స్ డ్రా చేసినప్పుడు అంటే ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఫామ్ అవుతుందో దాన్ని సబ్టెండింగ్ యాంగిల్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో సెంటర్ ఉంది. సెంటర్ నుండి ఇక్కడ ఒక ఆర్క్ ఉంది అనుకుందాం, ఏబి. ఇప్పుడు ఏబి అనుకున్న సర్కిల్ ఉన్నప్పుడు ఈ పాయింట్ అంతా ఒక ఆర్క్ కదా. ఇప్పుడు సెంటర్ నుండి ఎంత యాంగిల్ సబ్టెండ్ అవుతుంది అని అనేటప్పుడు సెంటర్ నుండి ఇలా ఈ 2 పాయింట్స్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఎంత అయితే యాంగిల్ వస్తుందో ఆ యాంగిల్ని మనం సబ్టెండింగ్ యాంగిల్ అని అంటాం. ఈ లెక్క కూడా మళ్ళీ అలానే చేస్తాం అనమాట. ఈసారి కూడా ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉందంట. సో ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు ఒక కార్డ్ ఉందంట. కార్డ్ అనేది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఈ కార్డు పేరు నేను పెట్టుకుంటున్న పేరు ఏబి అనుకుంటాం. ఓకే, దీనికి ఏంటంటే రేడియస్ కూడా ఇచ్చేసాడు. రేడియస్ సెంటర్ నుండి చూసుకుంటాం కదా, దాని యొక్క రేడియస్. అయితే వీడేమంటున్నాడు అంటే సబ్టెండ్స్ రైట్ యాంగిల్ అంట. రైట్ యాంగిల్ నుండి సబ్టెండ్ అవుతుంది, అది దేనికి ఈ కార్డు టచ్ అవుతుందంట. సో ఇక్కడ నుండి ఇలా లైన్స్ అనేవి టచ్ అవుతున్నాయి అంటే ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఇక్కడ వీడు పెట్టుకున్న యాంగిల్ ఏంటంటే 90 డిగ్రీస్ అంట. ఓకే, నెక్స్ట్ ఇవి అసలే కార్డ్స్ కదా, ఈ కార్డ్స్ అంటే ఇది అసలే రేడియస్ కదా. ఈ రేడియస్ సెంటర్ నుండి ఈ పాయింట్ టచ్ చేసినప్పుడు రేడియస్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడంటే 10 సెంటీమీటర్స్. సో ఇలా 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే మైనర్ సెగ్మెంట్ ఫస్ట్ కనుక్కోమంటున్నాడు. సో మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా మనకు ముందు తెలియాలి. సో మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా మనకి మేజర్గా చూసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ లెక్కల్లో కూడాను ఏరియా, ఈ ఏరియా మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. θ/360 డిగ్రీస్ ఇంటూ πr². ఓకే, అంటే ఇది దేని ఫార్ములా? ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఫస్ట్ ఈ సెక్టర్ యొక్క ఫార్ములా నుండి మైనస్ ఇక్కడ ఏం చేస్తామంటే హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి, దీని యొక్క ఏరియాని తీసారనమాట. సో ఈ రకంగా తీస్తారు. ఇలా తీస్తే ఫస్ట్ θ/360 డిగ్రీస్ కదా, ఒకసారి చేద్దాం. θ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 90 డిగ్రీస్ ఇచ్చాడు. 90/360 డిగ్రీస్ ఇంటూ పై యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ లెక్కలో కూడా మెన్షన్ చేశాడు. 3.14 తీసుకోమంటున్నాడు కాబట్టి 3.14 తీసుకుంటాం. దీని యొక్క రేడియస్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి 10 × 10 మైనస్ ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. ఆల్రెడీ చెప్పాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ వేసుకుందాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బేస్, ఇక్కడ బేస్ ఫైండ్ అవుట్ చేయడం మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది బేస్ ఏదంటే ఈ రెండింటిలో ఏదైనా బేస్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇది 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్ అంట. రెండింటిలో ఏది తీసుకుని ఒకటే. సో ఇంటూ 10. ఇప్పుడు మనకి హైట్ కావాలి. హైట్ కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇది బేస్ అయితే ఇది హైట్ కదా, ఇంటూ 10 అనమాట. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో చేసేద్దాం ఈజీగా. 0కి 0కి క్యాన్సిల్. 9 3 టేబుల్లో కదా, 9 4 36. ఈ 4తో ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందా చూద్దాం. 4తో కదా, 2 2 2 5 2 1 2 5. సో 10 × 3.14 చేస్తే 2 5 కదా, 25 × 3.14. ఈ 3 కూడా ఇంటూ చేస్తే సైడ్కి చేద్దాం. 25 × 3.14 ఈ మొత్తం చేస్తే మనకు వచ్చే వాల్యూ ఓకే, మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 78.5 వస్తుంది. మైనస్ ఇక్కడ చూడండి 2 1 2 5 కదా, 5 × 10 అంటే 50. సో 78.9 అంటే 50 తీస్తే వచ్చే వాల్యూ మనకి 28.5 సెంటీమీటర్². ఇంతే లెక్క, ఈజీ లెక్క, ఏం లేదు. ఇక్కడ మేజర్గా వీటి యొక్క ఫార్ములా మనకు కావాలన్నమాట. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ రకంగా చేస్తే మనకు వచ్చిన ఏరియా ఎంత అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియా అంతా 28.5 సెంటీమీటర్² అనేది మనకి ఇక్కడ తెలిసింది.
ఓకే, ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం. సెకండ్ లెక్క మనకి ఏమంటాడు అంటే మేజర్ సెగ్మెంట్ అంటాడు. సో మేజర్ సెగ్మెంట్ అయిపోయింది, మైనర్ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేజర్ సెగ్మెంట్ని చూసేద్దాం. ఈ క్వశ్చన్లో సెకండ్ పార్ట్లో మనకు అడుగుతుంది డిఫరెంట్ అనమాట. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే మేజర్ ఏరియా మేజర్ సెక్టర్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ కాదు, సెక్టర్, మేజర్ సెక్టర్. ఈ మేజర్ సెక్టర్ యొక్క ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, 360 degrees మైనస్ థీటా బై 360 degrees ఇంటూ సెక్టర్ కదా, ఏరియా ఆఫ్ ది సర్కిల్ కాబట్టి పై ఆర్ స్క్వేర్. సో ఈ రకంగా ఒకసారి చేద్దాం, ఒక్కొక్క వాల్యూ వేసుకుంటూ వెళ్దాం. 360 మైనస్ ఇక్కడ 90 degrees కదా, ఈ 90 degreesని తీస్తామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ పై ప్లేస్లో మనకి 3.14 తీసుకోమన్నాడు, ఇంటూ ఆర్ ప్లేస్లో మనకి 10 into 10 కదా. ఓకే, సో ఈ రకంగా చేస్తే ఇది 270 వస్తుంది. 270 by 360 అంటే 0 0 క్యాన్సిల్ అయితే 3 9 జా 27, 3 12 జా 3 1 జా 3 12 జా. దీన్ని ఇంకా క్యాన్సిల్ చేస్తే 3 3 జా 3 4 జా క్యాన్సిల్ అవుతుంది. 3.14 into 10 into 10 కదా, 2 2 జా 2 5 జా క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 5 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఇదేంటంటే 25 3 జా 75, 75 into 3.14. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు వచ్చే వాల్యూ కొద్దిగా 5, 75 3 జా ఈ రకం చేస్తుంటే 235.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది లెక్క. ఇలా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేయాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లాంటి ట్రిక్స్ ఉంటాయి, దానికి సంబంధించి అయితే మన దగ్గర కోర్స్ ఉంది. ఎప్పుడైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. 235 సెంటీమీటర్ స్క్వేర్. సార్ ఇప్పుడు వచ్చిన ఏరియాని నేను ఎలా చూసుకోవాలి సార్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఒకసారి చూడండి, వాడు మేజర్ సెక్టర్ అన్నాడు కదా, మేజర్ సెక్టర్ అనేటప్పుడు ఏమి ఏరియా కవర్ అవుతుంది అంటే ఇలా. సో ఈ ఏరియా అంతా కవర్ అవుతుంది. దీన్ని ఇంకా బాగా చూపిస్తాను. ఉదాహరణకి ఇది సర్కిల్ కదా, ఈ సర్కిల్లో ఈ మైనర్ సెక్టర్ యొక్క ఏరియా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోయింది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ఏరియా అంతా కూడా ఇది, ఈ మొత్తం ఏరియా అనమాట. ఈ టోటల్ ఏరియా మనకు వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఇంతే. ఇప్పుడు మనకు వచ్చిన ఏరియా ఇదనమాట. ఇది ఫోర్త్ లెక్కలో సెకండ్ సమ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఈ ఫిఫ్త్ సమ్ చాలా ఈజీ, ఎందుకంటే మన ఫార్ములాస్ వచ్చేసి డయాగ్రామ్ వేయడం వస్తే చాలు అనమాట. మేజర్గా ఫార్ములాస్ వస్తే సరిపోద్ది. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడాను ఒక ఆర్క్ పాయింట్ ఇచ్చాడు. ఆర్క్ పాయింట్ రేడియస్ అనమాట ఇచ్చాడు. ఆర్క్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు కదా. రేడియస్ ఎంతంటే 21 సెంటీమీటర్స్ అంట. ఇది పక్కన పెడతాం. వీడు ఏమంటున్నాడు, అన్నిటికన్నా మించి ఒక ఆర్క్ ఉంది కదా, ఆర్క్కి సెంటర్ నుండి సబ్టెండ్స్ అవుతున్నాయంట. సెంటర్ నుండి ఆర్క్కి ఎంత యాంగిల్తో 60 degrees యాంగిల్తో, 60 degrees యాంగిల్తో ఆర్క్కి సబ్టెండ్ అవుతుంది వీటి యొక్క ఏరియాస్. సో ఈ రకంగా ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఇప్పుడు మనకు రేడియస్ వస్తుంది. రేడియస్ ఎంత, ఇది 21 సెంటీమీటర్సా. ఓకే, 21 సెంటీమీటర్స్ సెంటర్. ఇది మేజర్ పాయింట్. ఓకే, సబ్టెండ్ అవుతున్నాడు కాబట్టి ఈ ఆర్క్ పాయింట్కి సబ్టెండ్ అయింది. ఇప్పుడు మనకు అడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదటిగా లెంత్ ఆఫ్ ది ఆర్క్ అడుగుతున్నాడు. సో ఈ ఆర్క్ యొక్క లెంత్ ఎంత అనుకుని అడుగుతున్నాడు. ఆర్క్ అంటే ఇదే కదా, దీని యొక్క లెంత్. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. లెంత్ ఆఫ్ ది ఆర్క్, లెంత్ ఆఫ్ ది ఆర్క్. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా సింపుల్ అనమాట. సో థీటా బై 360 ఇంటూ ఇది పెరిమీటర్ కిందకి వస్తుంది కాబట్టి 2πr అనమాట. సో ఈ రకంగా చేస్తే అన్నిటి యొక్క వాల్యూస్ వేద్దాం. థీటా వాల్యూ 60 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ పై ప్లేస్లో వాడు ఏం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7 ఇంటూ ఆర్ ప్లేస్లో మనకి 21 వేసుకోవచ్చు. ఓకే, 61 జా 66 జా. సో ఇంకా ఏం క్యాన్సిల్ చేయొచ్చు, 3 2 జా 3 7 జా, 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 2 జా. సో ఈ రకంగా క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 22 వస్తుందా. ఓకే, 22 సెంటీమీటర్స్. ఓకే, 22 సెంటీమీటర్స్ అనేవి లెంత్ ఆఫ్ ది ఆర్క్ వస్తుంది. 22 ఇక్కడ అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. ఈ ఫిఫ్త్ దాంట్లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది సెక్టర్ అడిగాడు. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఇది మనకు మైనర్ సెక్టర్ అనమాట. ఎందుకంటే చిన్న మొక్క కదా, చిన్న మొక్క కాబట్టి మైనర్ సెక్టర్ కాబట్టి థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఏరియా కదా. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా వాల్యూ 60 degrees బై 360 ఇంటూ పై వాల్యూ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21 వేసుకుందాం. 61 జా 66 జా. ఇంకా క్యాన్సిల్ చేయాలంటే 3 2 జా 6, 3 2 జా 6, 3 7 జా, 2 1 జా 2 11 జా, 7కి 7కి క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇంకా మిగిలేదు ఏంటంటే 11 ఇంటూ 21 మిగులుతుంది అనమాట. 11 ఇంటూ 21 ఏమవుతుంది,
ఆన్సర్ 21 కదా, 11 టేబుల్ కాబట్టి ఓకే 231 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో ఒక్కటి మనకి కానీ ఇక్కడ వీటి యొక్క ఫార్ములాస్ తెలిస్తే ఈ లెక్కల్ని ఆడుకోవచ్చు, లేదు అంటే మాత్రం చాలా కష్టమైపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇదే దాంట్లో థర్డ్ బిట్ కూడా ఇచ్చాడు. థర్డ్ ఏమన్నాడంటే ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అడిగాడు. సో ఇక్కడ ఒక సెగ్మెంట్ కూడా ఫామ్ అవుతుంది. ఈ సెగ్మెంట్ చూద్దామా. సో దీని యొక్క ఏరియా కూడా అడిగాడు. సో దీని యొక్క ఏరియా అడిగాడు కాబట్టి మనకి ఏంటి ఏరియా ఆఫ్ ది సెక్టర్ నుండి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని తీస్తామనుకోండి సెట్ అయిపోద్ది అనమాట. సో ఇది ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో ఇక్కడ 21 ఇక్కడ 21 కాబట్టి మూడో సైడ్ కూడా ఇక్కడ ఎంత వస్తుందంటే 21 వస్తుంది అనమాట. సో ఈ రకంగా చేస్తే ఇది ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి √3/4a². సో ఈ ఫిఫ్త్లో ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అడిగారు కదా. ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఒకసారి ఫార్ములాస్ ఇక్కడ రాస్తాను చూడండి. ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఏంటి, ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్. సో ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉంటుందో ఆ ట్రయాంగిల్ మనం తీసేస్తాం. OAB ఈ యొక్క ట్రయాంగిల్ తీసేయాలి. ఇది లెక్క. మనకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది సెక్టర్ మనకు వచ్చేసింది. దాని యొక్క వాల్యూ ఎంత అంటే 231 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు వచ్చిన వాల్యూ మైనస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటంటే ఈ టోటల్ ఏరియా అంతా 231 సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ ఉన్న టోటల్. దీంట్లో నుండి ఇప్పుడు మనం ఏది తీసేయాలంటే ఈ పైన ఉన్న ట్రయాంగిల్ తీస్తామనుకోండి, ట్రయాంగిల్ ఏరియా అక్కడ మనకు మిగిలేదు ఇంకేంటి సెగ్మెంట్ మిగులుతుంది కదా, అప్పుడు సెగ్మెంట్ యొక్క ఏరియా అనేది తెలిసిపోద్ది. సో అందుకోసం ఇప్పుడు ట్రయాంగిల్ మనం తీయాలి. అయితే నేనేం చెప్తున్నా అంటే ఈ ట్రయాంగిల్ కాస్త ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని అంటున్నాను. ఎలా సార్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అవుతుంది ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ మనకి 60 degrees ఇచ్చాడు, ఇక్కడ 21 degrees ఇచ్చాడు. 21 సైడ్ 21 సెంటీమీటర్. సో మీరు బాగా లాజిక్ మీద రెండు రకాలుగా చెప్తాను. రెండు రకాలుగా మీకు ఏ లాజిక్ కనిపిస్తే ఆ లాజిక్ చెప్పండి. మనకి స్టార్టింగ్ నుండి తెలుసు సిమిలర్ ట్రయాంగిల్స్లో కానీ ట్రిగ్నోమెట్రీలో కానీ బోల్డ్ సార్లు మనం చెప్పుకున్నాము. ఒక రెండు సైడ్స్ యొక్క సైడ్స్ సేమ్గా ఉంటే వాటి యాంగిల్స్ కూడా సేమ్ అయిపోతాయి. ఈ రెండు సైడ్స్ సేమ్ ఉంటే వాటి యొక్క యాంగిల్స్ కూడా సేమ్ అయిపోతాయి. ఇది మనకి ముందు నుండి తెలిసిన కాన్సెప్ట్ అనమాట. ఇంకొకటి చూద్దాం, ఐసోసెలస్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ కదా ఇది. ఈ రెండు సైడ్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్స్ కూడా సేమ్ అనమాట. సో ఈ రకంగా కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్పాడంటే ఇక్కడ ఈ రెండు యొక్క సైడ్స్ కూడాను 21 సెంటీమీటర్. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న యాంగిల్ సేమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది మనకు సేమ్ అవుతుంది అనుకుని చూద్దాం. సో ఈ రెండు యాంగిల్స్ ఎంత అయితే సేమ్ అవుతాయి అని చూసుకున్నట్లయితే ఈక్వల్గా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ట్రయాంగిల్లో టోటల్ 180 degrees కదా, ఒక సైడ్ అనేది మనకు 60 degrees అయితే ఇంకా మిగిలిన రెండు సైడ్స్ ఎంత అవుతాయి ఎక్స్ అనుకుందాం. ఆ రెండు సైడ్స్ కలిపి ఎక్స్. అప్పుడు ఆ రకంగా చూసుకున్నట్లయితే 180 - 60 చేస్తే ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి టోటల్గా మనకు 120 degrees వస్తుంది. సో ఇవి మనం ఈ ముందు నుండి ఏం చెప్తున్నాం, ఇవి టూ యాంగిల్స్ కలిపితే 120 అంటున్నాం కాబట్టి రెండు ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. రెండు ఈక్వల్గా డివైడ్ అవ్వాలంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ 60 degrees ఎక్కడ 60 degrees వస్తే మాత్రమే ఈక్వల్గా అవుతుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, రెండు సైడ్స్ ఈక్వల్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న యాంగిల్స్ సేమ్ అవుతాయి. ఇప్పుడు రిమైనింగ్ యాంగిల్ అంతా 120 degrees యాంగిల్ కదా, రెండు సేమ్ యాంగిల్ అంటున్నాం కాబట్టి ఇదే 60 degrees యాంగిల్గా స్ప్లిట్ అయిపోద్ది అనుకుని చెప్తున్నాం. రెండు స్టెప్స్ వస్తున్నాయి అంతే. సో ఈ రకంగా మనకి ఇది టోటల్గా ఏంటంటే ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా లెక్క వస్తుంది. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు కదా, √3/4a². సో మైనస్ √3/4 ఇంటూ ఏ వాల్యూ అంతా 21 అనమాట. సో 21 స్క్వేర్ అనేది వేసేసుకుందాం. 21 స్క్వేర్ 231 సెంటీమీటర్ స్క్వేర్. సో 231 మైనస్ ఆఫ్ √3/4 ఇంటూ 21 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతంటే 441. దీన్ని ఇంకా సాల్వ్ చేయొచ్చా, వేస్ట్, సాల్వ్ చేసినా సరే వేస్టే. నా దృష్టిలో ఇలా విడిచిపెట్టడం బెస్ట్. సెంటీమీటర్ స్క్వేర్ ఇంతే. ఇది ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అనమాట, మనకు దొరికేసింది ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్. ఇది క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ నెంబర్ 6ని చేద్దాం. 6 సమ్ చేద్దాం. ఇక్కడ 6 సమ్ కూడా సేమ్ ఇలానే ఉంది, ఏం తేడా ఏం లేదు. సో 6 సమ్ ఒకసారి చేద్దాం. 6 సమ్ కూడా ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ నెంబర్ 6 కదా. సో ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 15 సెంటీమీటర్ అంటున్నాడు. ఓకే 15 సెంటీమీటర్ 15 అయితే ఈసారి కూడా ఏమంటున్నాడు అంటే ఇది కూడా సబ్టెండ్స్ అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద సెంటర్ ఫ్రమ్ ద సెంటర్ అంట. సో సెంటర్ నుండి కార్డ్కి ఈసారి కూడాను 60 degrees యాంగిల్తో వచ్చింది. ఈసారి కూడా వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్. సో మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా, మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా, ఈ రెండు కూడా అడుగుతున్నాడు కదా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఒకసారి చేద్దాం. మైనర్ సెగ్మెంట్
అంటే ఇంతకు ముందు లెక్క పెద్దగా ఏం చేంజ్ చేయలేదు అనమాట. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్. సో ముందు మైనర్ సెక్టర్ నుండి ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి దీన్ని తీసేస్తే చాలు వచ్చేస్తుంది మనకి వాల్యూ. ఓకేనా, ఇలా చేద్దాం. సో ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ మనకి ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ πr². సో ఏరియా కాబట్టి మైనస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ చెప్తున్నాను చూడండి. ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్తో పాటుగా ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టే సేమ్గా వస్తుంది అనమాట. ఇది 60 degrees, ఇది 60 degrees కాబట్టి మూడో సైడ్ కూడా 15 వస్తుంది. కాబట్టి √3/4 a² అంటే ఇంటూ 15² వేసవచ్చు. కాకపోతే ఇలా చేయడం కంటే ఇంకొక మెథడ్లో చెప్తాను, సేమ్ లెక్కలే కదా. ఇదొక మెథడ్లో చెప్పానంటే మీరు ఇన్కేస్ ఫ్యూచర్లో ఇంకేమైనా చేసేటప్పుడు పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ చేస్తున్నాను. బాగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉండి ఆ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ అనేది 90 degrees కంటే తక్కువ ఉంటే, అంటే ఇక్కడ 60 degrees ఉందా, అలా తక్కువ ఉంటే దాని యొక్క ఫార్ములా ఏంటంటే ½ × r² sin²sin θ. ఓకేనా, ½ × r² sin θ ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయ్యండి, దాని యొక్క యాంగిల్ 90 degrees కన్నా తక్కువ ఉంటే ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, θ వాల్యూ మనం ముందు నుండే ఈ లెక్కలో మెన్షన్ చేశాడు. θ వాల్యూ ఎంతంటే θ వాల్యూ 60 degrees, 60/360 ఇంటూ పై వాల్యూ మనకి 3.14 తీసుకోమన్నారు కాబట్టి 3.14 తీసుకుందాం. ఇంటూ ఆర్ వాల్యూ అనేది 15² కదా, 15 × 15 తీసుకుందాం. మైనస్ ½ × 15 × 15 ఎందుకంటే r². sin θ వాల్యూ చూడండి, sin θ అంటే ఇక్కడ sin 60 degrees అనమాట. sin θ వాల్యూలో 60 degrees. ఇది లెక్క చాలా పెద్దగానే వచ్చింది కానీ తప్పదు. 61 × 66 ఓకే, 3 2 3 5 ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవుతుంది, ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు, చూద్దాం. 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 2 5 2 7 ఇక్కడ మధ్యలో పాయింట్ వస్తుంది. సో 15 5 75, 75 × 1.75, 75 × 1.57 మైనస్ ఇక్కడ దీన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం. దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే 2 1 2 7 14 ఇంకొకటి మిగులుతుంది కాబట్టి 7.5 మిగులుతుంది అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ sin 60 వాల్యూ కదా, ½ × 7.5 ఇది 15 sin 60 వాల్యూ √3/2. సో ఆల్రెడీ మీరు ట్రిగనోమెట్రీలో చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఈ 15ని క్యాన్సిల్ చేస్తే 7.5 వస్తుంది అనమాట. ఓకేనా, 7.5 వస్తుంది. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే 7.5 × 7.5 ఇంటూ 7.5 × 7.5 అంటే మనకి ఎంత వస్తుంది, కొద్దిగా క్యాన్సిల్ చేస్తే 56.25 వస్తుంది. ఇంటూ √3 యొక్క వాల్యూ ఏంటి, సో √3 వాల్యూ చూడండి, దీన్ని క్యాల్సి యూజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే √3 వాల్యూ 1.73. సో ఇంటూ 1.73 వేసేద్దాం. ఓకేనా, ఇక్కడ 75 × 1.57 దీన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కడ మాత్రం పోయినా సరే 70 అయిపోద్ది అనమాట. సో 75 × 1.57 సైడ్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 117.75. మొత్తం క్యాలిక్యులేషన్ దీంట్లో ఇంకేం లేదు, ఈ ఒక్క ఫార్ములా తప్ప మిగిలినంతా కూడా క్యాలిక్యులేషన్. ఇటు సైడ్ కూడా మనకు కొద్దిగా క్యాలిక్యులేషన్ చేస్తే 97.3125 వస్తుంది. దీనిలో నుండి ఇది తీసేస్తే 117 నుండి 97 తీస్తే మనకు వచ్చేది 20. ఇక మిగిలిన దాని నుండి మిగిలిన తీస్తే 20.4375 cm². ఇది లెక్క. ఓకే, ఇక్కడ మనం వాడింది మేజర్ అంటే √3 వాల్యూ అనేది 1.73 తీసుకున్నాం అండ్ పై వాల్యూ అనేది 3.14 తీసుకున్నాం అండ్ ఇంకొక sin 60 వాల్యూ, sin 60 అంటే √3/2 కదా, దీని యొక్క వాల్యూ చూస్తే ఇది ఒకటి తీసుకున్నాం. ఈ మూడు కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి మైనర్ సెగ్మెంట్ యొక్క ఆన్సర్ వచ్చింది. సో మైనర్ సెగ్మెంట్ యొక్క ఆన్సర్ మనకి ఎంత వచ్చింది ఒకసారి ఇక్కడ రాసేసుకుందామా, 20.4375 cm². ఇది అయితే మనకి లెక్కలో ఇంకొకటి కూడా అడిగాడు, అది ఏంటి అంటే ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ అడిగాడు అనమాట. సో ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా ఒకసారి రాద్దాం. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ దీని యొక్క ఫార్ములా ఏంటి, సింపుల్గా చూసుకోవచ్చు. πr² నుండి ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ తీసేస్తే చాలు. మైనర్ సెగ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, ఈ మొత్తం దాంట్లో మొత్తం వదిలేయండి, కింద ఉన్నది మైనర్ సెగ్మెంట్ కదా,
ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఆన్సర్ తీసేయమంటున్నాడు. ఇది తీసామనుకోండి ఇంకా మిగిలేదేంటి, కేవలం మేజర్ సెగ్మెంట్ మాత్రమే మిగులుతుంది. సో ఈ మైనర్ సెగ్మెంట్ పోతే కింద మైనర్ సెగ్మెంట్ మాత్రం మిగులుతుంది. సో ఒకసారి వేసేద్దాం. పై ప్లేస్లో 3.14 ఇంటూ ఆర్ ప్లేస్లో మనకి 15 కదా, 15 ఇంటూ 15 మైనస్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ 20.4375. దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. 15 అది 225 ఇంటూ 3.14 ఇది చేస్తే ఎంత వస్తుంది, 706.50 వస్తుంది. ఇది 20 తీసేద్దాం, తీస్తే 4375. సో 706 నుండి 20 రూపీస్ తీస్తే 686 ఉంటుంది. 687 ఆ రేంజ్లో ఉంటే ఇది చూస్తే సాల్వ్ చేస్తున్నా 0625. ఇవన్నీ కూడా సైడ్కి క్యాలిక్యులేషన్ చేసుకున్నా, సైడ్కి కొద్దిగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాసేస్తున్నా. 686.0625 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ ది మేజర్, ఓకే. ఇలా ఉంటాయి. అంటే మైనర్ సెగ్మెంట్ ఒక్కటి చేస్తాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి. ఈ టైప్ ఆఫ్ లెక్కల్లో మేజర్గా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా కూడాను క్యాలిక్యులేషన్స్ పాయింట్స్లో వస్తున్నాయి కాబట్టి మీరు కొద్దిగా ఇవి చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 7th సమ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చేద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 7ని నేను 2 వేస్లో చెప్తా, మీకు ఏ వే నచ్చితే ఆ వేనే చేసుకోండి, ఓకేనా. ఇక ఇప్పుడులాగే ఒక మాట ఇచ్చాడు, సేమ్ ఒక సర్కిల్ ఇచ్చాడంట. ఆ సర్కిల్కి సంబంధించినంత వరకు ఒక కార్డ్ ఇచ్చాడు, ఓకే. ఒక కార్డ్ ఇచ్చాడు. ఈ కార్డుకి మనం ఎప్పుడు పెట్టుకునే పేరు ఏబి అనేది పేరు పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సెంటర్ నుండి డెఫినెట్లీ కూడాను ఈ కార్డ్ వరకు కూడాను సబ్టెండ్ అవుతున్నాయంట. సబ్టెండ్ అవుతున్నాయంటే ఇక్కడ నుండి 2 రేస్ వస్తాయి. సో ఎంత యాంగిల్తో సబ్టెండ్ అవుతుందంటే 120 degrees యాంగిల్తో వెళ్తుందంట, 120. నెక్స్ట్ ఇక్కడ వీటి యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు. రేడియస్ ఎంత అంటే 12 centimeters. ఇది మనకి ఇచ్చిన లెక్క. సో ఈ లెక్కలోన ఇప్పుడు మనకి ఏం అడుగుతాడు అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ యొక్క ఏరియా అడుగుతున్నాడు కదా. సో సింపుల్గా చేసేద్దాం. ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, చేద్దాం. ఏరియా ఆఫ్ సెగ్మెంట్, ఇది మైనర్ సెగ్మెంటే కదా, మైనర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏవి. ఇది కాన్సెప్ట్. సో ఏరియా ఆఫ్ ది సెక్టర్ మనకి ఎలాగో ఈజీగా తెలుసు కదా, దాని యొక్క ఏరియా ఆఫ్ ది సెక్టర్ వేసేద్దాం. సో ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ అసలైనది చూద్దాం. సో ఇక్కడ అసలైనది ఏంటంటే ఈ టైప్గా ఉండేటప్పుడు నేను 2 మెథడ్స్ చెప్తున్నాను కదా. ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను చూడండి, ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ θ/2 ఇంటూ కాస్ θ/2. ఇది ఫస్ట్ మెథడ్. ఎందుకు సార్ ఈ ఫార్ములా వేసారు అనుకోనంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంది అనుకోండి ఈ ఫార్ములా వేస్తారంట. 90 degrees కంటే ఇక్కడ ఎక్కువ 120 degrees కంటే ఎక్కువే కదా. సో ఈ టైప్ ఆఫ్ ఉండేటప్పుడు ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ θ/2 కాసు θ/2 ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా మీరు డైరెక్ట్గా వేసేస్తే మీకు ఒక లెక్క అనేది ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఆర్ అంటే ఇక్కడ 12² కాబట్టి 12² ఇంటూ సైన్ ఇంటూ 120/2 అంటే ఇది 60 వస్తుంది. సో 60 సైన్ 60 యొక్క వాల్యూ మీకు తెలిసిందే కదా, √3/2 ఇంటూ కాస్ ఇంటూ 60 120/2 అంటే 60 వస్తుంది. కాస్ 60 వాల్యూ ఎంత అంటే 1/2. కాస్ 60 వాల్యూ 1/2. సో ఈ రకంగా మనకి లెక్క అనేది వస్తుంది. ఈ మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అనేది 62 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. ఇది ఒక మెథడ్. అయితే నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఫార్ములా, ఈ ఫార్ములాని ఏమని చెప్పాను 90 కన్నా ఎక్కువ ఉంటే వేయచ్చు అని చెప్పాను కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ కూడా సేమ్గా ఉండేసి ఇంకొక సైడ్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. అంటే ఇక్కడ 12 ఇక్కడ 12 ఉంటుంది, కట్ థర్డ్ సైడ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇదే ఐసోసెలస్. దాని సంగతి పక్కన పెడితే ఈ ఫార్ములా మాత్రం గుర్తుంచుకొని చేసుకుంటే అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ మెథడే చేద్దాం. సెకండ్ మెథడ్ ఏమని చెప్పానంటే మీరు ఎగ్జామ్లో ఎలాగైనా చేసుకోండి, నేనైతే సెకండ్ మెథడే చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఎగ్జామ్లో కాదు, మీకు నేను ముందేం చెప్పాను, ఒక్క ఈక్వేటర్ ట్రయాంగిల్ వస్తేనే √3/4 a² వేసుకోవచ్చు. మిగిలిన వాటన్నిటికీ కూడా చెప్పినంత కూడా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకోమని చెప్పాను. సో ఇక్కడ ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ మనం ఏది వేసుకోవచ్చు, ఇక్కడ ½ కాబట్టి ½ ఇంటూ బేస్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ బేస్ని దేని రకంగా వేయచ్చు. సో ఇక్కడ ఒక్కసారి ట్రయాంగిల్ వేసుకుందాం. ఇక్కడ ఇలా జాయిన్ చేసుకుంటే ఈ 2 జాయిన్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న పాయింట్ని సి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చేయాలనుకుంటున్నాను, ½ ఇంటూ బేస్ ఇంటూ
ట్రయాంగిల్ ఆఫ్ ఏబి బేస్ ఏబి హైట్ నాకు ఏమొస్తుందంటే ఓసి. ఇది కాన్సెప్ట్, ఏబి ఇంటూ ఓసి అనమాట. ఇప్పుడు నాకు ఏబి తెలిసిన ఓసి తెలిసిన దాంట్లో వాల్యూస్ వేసి ఇది కూడా మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు అసలైన లెక్క θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇది కదా. సో ఇందులో ఉన్న వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాకపోతే ముందు నాకు ఏబి వాల్యూ కావాలి, ఓసి వాల్యూ కావాలి. ఇది కాసేపు పక్కన పెడతాం. ఈ మొత్తం పక్కన పెట్టేసి ఇక్కడ అసలైన లెక్క చేయబోతున్నా. ఈ లెక్కకి ఏ రకంగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఇన్ ట్రయాంగిల్ ఏఓసి అంటే ఒక ముక్క తీసుకుంటున్నాం, 1 2 3 ఈ ముక్క మాత్రమే తీసుకుంటున్నాం. ఈ ట్రయాంగిల్ ఏఓసిలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఇది మిడ్ పాయింట్లో బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, ఇది 90 degrees. సో ఫస్ట్ వన్ 90 degrees. సో 90 degrees వేసేద్దాం. ఇక్కడ ఇది 90 degrees అనమాట. సో ఇలా 90 degrees వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఏఓసిలో ఫస్ట్ వన్ ఎక్కడ అనుకుంటున్నాం కాబట్టి యాంగిల్ సి ప్లస్ ఇక్కడ పైన ఈ యాంగిల్ కరెక్ట్గా మిడిల్ నుండి బైసెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఓ. సో యాంగిల్ ఓ అనేది ఇక్కడ ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు యాంగిల్ ఓ ప్లస్ ఇంకొకటి లాస్ట్ యాంగిల్ ఏ, టోటల్గా 180 degrees కదా. సో యాంగిల్ సి అనేది నీకు 90 degrees వస్తుంది. అండ్ యాంగిల్ ఓ అనేది ఇక్కడ కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి 120లో సగం ఎంత అంటే 60 degrees ప్లస్ యాంగిల్ ఏ అనేది ప్రస్తుతానికి తెలియదు, దాని నుంచి విడిచిపెడదాం. టోటల్ 180 degrees. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు దీని అంతటా సైడ్కి పంపించేస్తే ఇంకా మనకు మిగిలేదంటే 30 degrees. సో ఇక్కడ యాంగిల్ అనేది 30 degrees వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది అసలు మనం ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే మనకు వాడు ఏం అడుగుతున్నాడు, ఏబీ కావాలంటున్నాడు కదా. ఏబీ కావాలంటే కనీసం ఏసీ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ సర్కిల్ నుండి ఏసీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఏం చేస్తే మనకు కనీసం ఏసీ కానీ ఏదైనా రావచ్చు, లేకపోతే ఓసీ అని ఉంది. ఈ ఓసీలో ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే బెస్ట్. నేను ఇప్పుడు ఇక్కడ నేను సైన్ థర్టీ అప్లై చేస్తే నాకు ఓసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైట్ కదా, హైట్ బై హైపోటెనస్ కాబట్టి దీన్ని సైన్ థర్టీ వేస్తున్నాను. ఈ ట్రయాంగిల్కి సంబంధించినందుకు సైన్ థర్టీ వేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటంటే ఆపోజిట్ సైడ్ అంటే ఓసీ. సో నాకు మొత్తానికి ఓసీకి ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఒకటి చేస్తున్నాను. హైపోటెనస్ ఏంటి, ఓఏ. సో ఈ రకంగా చేస్తే నాకు వచ్చే వాల్యూ ఓసీ వాల్యూ నాకు ఓసీగానే ఉంటుంది. అండ్ ఓఏ వాల్యూ అనేది నాకు 12 ఉంది. సైన్ థర్టీ వాల్యూ 1/2. సో ఈ మొత్తం నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఓసీని సాల్వ్ చేస్తే ఓసీ విడిచిపెట్టే 12 అంటే వెళ్తుంది. ఓసీ ఈక్వల్స్ టు 6. సో నాకు మొత్తం సాల్వ్ చేస్తే నాకు ఓసీ ఈక్వల్స్ టు 6 వచ్చిందనమాట. 6 వేసుకుంటాను. సో నాకు ఓసీ వాల్యూ అనేది 6 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేమైనా చేయగలమా, ఈ మొత్తానికి సంబంధించినంత వరకు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదే దాని నుండి నాకు 2 సైడ్స్ తెలిసిపోయి కాబట్టి ఇప్పుడు cos 30 చేశాను అనుకో, నాకు అడ్జసెంట్ సైడ్ తెలుస్తుంది. సో cos 30 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఏసీ డివైడెడ్ బై హైపోటెనస్ 12. సో ఈ రకంగా వేసుకుంటే cos 30 వాల్యూ కూడా ఎంత, √3/2 కదా. √3/2 ఈక్వల్స్ టు ఏసీ బై 12 అనమాట. 12 అటు వెళ్ళింది అనుకోండి, 6√3 ఈక్వల్స్ టు ఏసీ. సో నాకు ఏసీ వాల్యూ కూడా 6√3 వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఎలా బైసెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏబీ లైన్ ఒకసారి రాసుకుందామా. ఏబీ లైన్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ అనమాట. ఇక్కడ ఇది కరెక్ట్గా ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది 6√3 అయితే ఆ తర్వాత కూడా 6√3 కదా. సో ఈ రకంగా చేస్తే నాకు ఏబీ అనే లైన్ అనేది 12√3 వస్తుంది. ఇది కాన్సెప్ట్ అనమాట, 12√3 అంతే. సో ఈ రకంగా మొత్తం అన్ని వాల్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ సింపుల్గా అనమాట మన హైలైట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే సైన్ 30 cos 30 ఈ రెండు లేకపోతే మనకి ఈ రెండు కూడా రావు, హైట్ రాదు, బేస్ రాదు. సో ఈ రకంగా ఒక్కొక్క దాని వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. థీటా ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 120 degrees 120/360 ఇంటూ పై ప్లేస్లో వాడు ముందే చెప్పేసారు మనకి 3.14 సబ్స్టిట్యూట్ చేయమని. ఆర్ ప్లేస్లో 12 cm 12 × 12 అనమాట మైనస్. సో ఒకసారి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ మొత్తం కాన్సెప్ట్ని కూడా. సింప్లిఫికేషన్ ఇక్కడ నుండి లెక్క ఇంకేమీ లేదనమాట. ఇది ఏఓసి కదా, ఏఓసి ఇక లెక్క ఏమీ లేదు, సింప్లిఫికేషన్. 12 1 × 12 3 × 3 1 × 3 4 × సో 12 4 × 48 48 × 3.14 అంటే దీన్ని ఎలా చేయొచ్చు, 150.72 వస్తుంది మైనస్. ఇక్కడ ఒకసారి చేద్దాం, 2 6 × 2 3 × కదా, 12 3 × 36. సో ఇది మనం కొద్దిగా సాల్వ్ చేసి 36 × √3 అంటే 36 × 1.73 చేస్తే మనకి దగ్గరగా 62.28 వస్తుంది అనమాట. సో ఈ మొత్తాన్ని 150 నుండి 62.28 తీస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 88.44 వస్తుంది. 88.44 cm. ఇది
ఈ మొత్తం ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్. సో వాడు అడిగిన మనకి మైనర్ సెగ్మెంట్ వచ్చేసింది. వాడు ఎగ్జామ్లో కరస్పాండింగ్ అడిగాడు. కరస్పాండింగ్ అంటే దాని పక్కన ఉన్నదే అని అర్థం అనమాట. సో ఆ రకంగా మనకు ఫైండ్ అవుట్ చేసింది ఇది. సో లెక్క ఇదంతా పక్కన పెడితే ఇంత ముక్క లెక్క, కానీ మనం ఏబిని సపరేట్గా ఫైండ్ అవుట్ చేసాము, ఓసీని కూడా సపరేట్గా ఫైండ్ అవుట్ చేసాము. ఓసీ అనేది మనకు sin 30 చేస్తే వచ్చింది, ఏబి అనేది cos 30 చేసి నెక్స్ట్ ఈక్వల్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తూ వచ్చిందన్నమాట. ఇది 7th లెక్క. ఇకపైన లెక్కలన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ఇక డైరెక్ట్గా 8th లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 8th సమ్ చేద్దాం. 8th సమ్లో ఏమంటున్నాడంటే ఒక స్క్వేర్ ఉందంట. ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. సో ఒక సైడ్ 15 అంటే మిగిలిన సైడ్ 15 సెంటీమీటర్స్. ఒక కార్నర్ నుండి ఒక హార్స్ని ఏం చేస్తారంటే 5 మీటర్ డిస్టెన్స్ అనమాట. 5 మీటర్ డిస్టెన్స్లో ఒక గుర్రాన్ని విడిచిపెట్టారు. హార్స్ని విడిచిపెడితే అది ఎంత డిస్టెన్స్ తినగలదు అని చూస్తే ఇప్పుడు ఈ తాడుతో ఇలా తినగలదు అనమాట. ఇది 5 మీటర్స్. 5 మీటర్స్ అంటే ఇప్పుడు వాడు మనకు ఏం అడుగుతున్నాడు అంటే ఎంత ఏరియా అనేది తను తినుంటుంది అని చెప్తున్నాడు. ఎంత ఏరియాలో తను తినడానికి చాయిస్ ఉంటుంది అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ అలా విడిచిపెడితే ఇది ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు సర్కిల్లో ఒక మైనర్ సెక్టర్ని మనకు కనిపిస్తుంది అనమాట. ఇది లెక్క. సో వాడు ఎంత ఏరియా అనుకుని అన్నప్పుడు మైనర్ సెక్టర్ ఫార్ములా అప్లై చేస్తే చాలా అయిపోతుంది అనమాట. ఏరియా ఆఫ్ ఫీల్డ్ దట్ గ్రేజ్ బై హార్స్ అనుకుని రాసుకోండి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. దట్ కెన్ గ్రేజ్ కెన్ కాబట్టి కెన్ పెట్టేద్దాం. దట్ కెన్ గ్రేజ్ అంటే సో ఫార్ములా ఏంటి, మైనర్ అంటే ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఫార్ములానే θ/360 ఇంటూ πr². ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో అన్ని అప్లై చేద్దాం. θ వాల్యూ ఇక్కడ ఎంత అంటే స్క్వేర్కి ఎగ్జాక్ట్గా ఈ మూల కదా, ఈ మూలకు ఉన్న వాల్యూ ఏంటంటే 90 degrees. సో 90 degrees డివైడెడ్ బై 360 ఇంటూ మనకి పై వాల్యూ అనేది 3.14 తీసుకోమన్నాడు. సో కాబట్టి తీసుకుంటున్నాం. ఆర్ స్క్వేర్ ఎంత అంటే ఆర్ అంటే 5 మీటర్స్ కదా డిస్టెన్స్, 5 × 5. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేద్దాం. 9 1 జా 9 4 జా 4 జా అయిపోయింది. ఇంకా ఏమైనా సాల్వ్ చేయొచ్చా? ఇంకేం సాల్వ్ చేయలేం. డైరెక్ట్గా ఇక లెక్క అంతా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో 5 5 జా 25, 25 × 3 అనేది 75, 75 × 1.4 అది చేస్తే మనకు వచ్చే వాల్యూ 78.5 వస్తుంది బై 4 అనమాట. ఇది మొత్తాన్ని ఇంకా మనం సాల్వ్ చేస్తే ఎంత అంటే 4 1 జా 4, 4 9 జా 36 అండ్ ఇంకా మిగులుతుంది 6 2 5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు వచ్చింది. అయితే వీడి లెక్కలో ఇంకొకసారి ఏమన్నాడంటే దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్దాం. 5 మీటర్ కదా విడిచిపెట్టాడు. ఈసారి ఏమంటున్నాడంటే ఇదే దాన్ని ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ విడిచిపెట్టాడు అంటున్నాడు. అంటే థాడ్ని ఇంకాస్త ఎక్స్టెండ్ చేసి ఈసారి 10 మీటర్, ఈసారి ఎంత తినుంటుంది అనుకుని అంటాడు. అంటే ఈ రెండింటి మధ్య ఎంత తినుంటుంది అనుకుని అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా 10 మీటర్స్ది ఫైండ్ అవుట్ చేసేద్దాం. దాని తర్వాత ఏదైతే అది అయింది అప్పుడు చూద్దాం. ఏరియా సేమ్ అనమాట. ఏరియా ఫీల్డ్ దట్ కెన్ గ్రేజ్ ఇన్ 10 మీటర్స్ అనుకుని రాసుకుంటాం. సో ఈ రకంగా చేసుకున్నప్పుడు కూడా ఏమొస్తుంది చూద్దాం. ఇది ఇక్కడ కూడా ఫార్ములా అదే θ/360 ఇంటూ πr². ఈసారి 10 మీటర్స్ కదా, 10 మీటర్స్లో ఏంటంటే సేమ్ యాంగిల్ మారలేదనమాట. 90 degrees బై 360 ఇంటూ పై వాల్యూ పై అంటే 3.14. ఈసారి రేడియస్ 10 సెంటీమీటర్ అయిపోయింది, 10 మీటర్స్ అయిపోయింది. 10 × 10 అనమాట. 9 1 జా 9 4 జా. సో 4కి 2 2 జా 2 2 జా 2 5 జా 2 2 జా 2 5 జా. సో 5 5 జా 25, 25 × 3.14 అనమాట. ఇది కూడా సేమ్ అలానే వస్తుంది. 78.5 మీటర్స్ 78.5 మీటర్స్ 78.5 మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. అయితే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడంటే ఈ మధ్య డిస్టెన్స్ మాత్రమే తిన్నది అనుకుని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేద్దాం, ఈ టోటల్ నుండి ఈ 5 మీటర్స్ తీస్తాం అనుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ రకంగా చేయాలనుకుంటే 78.5 మీటర్ స్క్వేర్ మైనస్ 19.625 మీటర్ స్క్వేర్, ఈ రెండింటిని మనం తీస్తామనుకోండి మనకు చక్కగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే వచ్చే ఆన్సర్ అనేది 58.875 మీటర్ స్క్వేర్ వచ్చే ఆన్సర్ ఇది. సో టోటల్లో నుండి ఈ 5 మీటర్స్ మనం పీకేస్తే ఇంకా మిగిలేది ఎంత, ఆ ఎక్కడైతే కొంత తిన్నదో ఆ కొంత ఏరియా మాత్రమే వస్తుంది. ఇంతే సింపుల్గా జస్ట్ లాజికల్గా ఆలోచిస్తే చాలా చక్కగా లెక్క అంతా కూడా అయిపోద్ది. ఇక్కడ నుంచి ఈ 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ అప్లికేషన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనల్ని కష్టపెట్టాలనుకోడు అప్లికేషన్స్ ఇస్తే. సో 9th సమ్ చేద్దాం. 9th సమ్ ఏమంటున్నాడంటే ఒక బ్రూక్ అంటే ఏం లేదు, మీరు పెద్ద పెద్ద కోట్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు బ్లేజర్స్ ఇలాంటివి వేస్తారు కదా కోట్స్, ఆ కోట్స్ వేసేటప్పుడు చెస్ట్ పైన చిన్న లాకెట్ పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, దాన్ని బ్రూచ్ అంటారు.
ఆ లాకెట్ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అదొక సర్కిల్ అంతా. సో లాకెట్ అనేది ఒక సర్కిల్. ఆ సర్కిల్కి సంబంధించిన డిజైన్ ఎలా ఉందంటే టోటల్గా 5 కట్ చేశారంట. 5 డయామీటర్స్ కట్ చేశారు. సో 5 డయామీటర్స్ కాబట్టి 1 2 3 4 ఎన్ని అయ్యాయి టోటల్గా 4 అయ్యి ఇంకొకటి గీస్తాం అనుకోండి సెట్ అయిపోద్ది అనమాట. 1 2 3 ఇక్కడ గీసేద్దాం. అన్నీ ఈక్వల్ డయామీటర్స్ అన్నారు. మనలాగా చండాన చేయలేదు. 1 2 3 4 5 టోటల్గా 5 డయామీటర్స్ వస్తాయి అనమాట. అయితే వీడు ఏమంటున్నాడు అంటే లెక్కలో టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ రిక్వైర్డ్ అనుకున్నాడు. అయితే టోటల్ 10 ఈక్వల్ సెక్టర్స్ కదా, మనకేమంటున్నాడంటే లెక్కలో ఈ చుట్టూ కూడాను ఒక సిల్వర్ వైర్ వేస్తారంట. ఈ చుట్టూ కూడా సిల్వర్ వైర్ వేస్తారు కాబట్టి ఇది ఒకటి అడిగాడు. ఆ సిల్వర్ వైర్ లెంత్ ఎంత, టోటల్ సిల్వర్ లైన్ ఎంత, దాంతోపాటుగా ఈ 5 డయామీటర్స్ చుట్టూ కూడాను వేస్తారనమాట. ఆ రకంగా చేసుకున్నట్లయితే టోటల్గా ఎంత వైర్ కావాలి అని అంటున్నాడు. సో ఈ డిజైన్ మీకు అర్థమైందా? టోటల్ సర్కిల్, ఈ సర్కిల్ చుట్టూ ఒక సిల్వర్ వైరు, దాంతోపాటుగా ఈ ప్రతి డయామీటర్ మీద ఒక సిల్వర్ వైర్ అనమాట. టోటల్గా ఎన్ని డయామీటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇప్పుడు లెక్క చేసేద్దాం. ఈ రకంగా లెంత్ ఆఫ్ ది వైర్, సో లెంత్ ఆఫ్ ది వైర్ మనకు కావాలంటే, అంటే అది కూడా సిల్వర్ వైర్ అనమాట, కావాలంటే చిన్న లెక్క చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr ప్లస్ మనకి ఎన్ని డయామీటర్స్ టోటల్గా ఉన్నాయి? 5 డయామీటర్స్కి ఉన్నాయి. సో 5 డయామీటర్స్ మీద వైర్లు, నెక్స్ట్ చుట్టూ వైర్లు అనమాట. సో ఇది లెక్క. అయితే 2 ఇంటూ పై వాల్యూ అంటే 22/7. ఇంకా రేడియస్ కావాలి కదా, మనకి రేడియస్ ఏమని చెప్పాడో చూద్దాం. ఇక డయామీటర్ ఏమని చెప్పాడంటే 35 మీటర్స్ అంట. ఒక డయామీటర్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాసుకుంటాం, ఒక డయామీటర్ ఈక్వల్స్ టు 35 మీటర్స్. సో డయామీటర్కి హాఫ్ చేస్తే కదా రేడియస్, d/2 అంటే 35/2 అనమాట. సో 35/2 అంటే మనకి ఎంత వస్తుంది? దీన్ని డైరెక్ట్గా వేసేద్దాం, ఎందుకంటే అవసరం పడుతుంది. ఇక్కడ మీరు రాసండి d = 2r అనుకుని రాసండి ఫార్ములా, ఎగ్జామ్లో మార్కులు పడిపోతాయి. 35/2 ఓకే, 2πr ప్లస్ 5 ఇంటూ 35. ఇది పరిస్థితి. ఇదంతటిని సాల్వ్ చేస్తే మనకు లెక్క అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతటిని ఒకసారి సాల్వ్ చేద్దామా? 7 1 జా 7 5 జా 2 1 జా 2 11 జా 11 5 జా 55 55 2 జా 110 ప్లస్ 35 5 జా అంటున్నాడు. సో 35 5 జా అంటే 5 3 జా 150 150 ప్లస్ 25 175. సో 175. ఈ టోటల్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 285 275 ప్లస్ 285 ఓకే 285 మిల్లీమీటర్. ఇది వీడు అడిగిన దానికి ఆన్సర్ అనమాట. టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ మనకు కావాలి. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాడు ఇంకొకటి కూడా అడిగాడు. ఇందులో ఒక ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి టోటల్ అనమాట 10 ఉంటాయి. సో ఈ 5 డయామీటర్స్ అన్నాం కదా, ఈ డయామీటర్స్ అనేటప్పుడు టోటల్ ఎంత ఉంటుందంటే 10 ఉంటాయి. అప్పుడు మనకి సింగిల్ సెక్టర్ యొక్క ఫార్ములా కావాలి. యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్, యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్ యొక్క ఫార్ములా ఏంటి? టోటల్ 360 డిగ్రీస్. అందులో టోటల్గా ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? 10 సెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు ఈచ్ సెక్టర్లో ఎంత వస్తుంది? 36 డిగ్రీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ 36 డిగ్రీ కాబట్టి ఏరియా ఆఫ్ ది 1 సెక్టర్ చేసేద్దాం. ఏరియా ఆఫ్ ది ఈచ్ సెక్టర్ చేసేస్తే ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ చేసేస్తాం అనుకోండి, θ/360 అంటే మైనర్ కదా, మైనర్ సెక్టర్ ఇంటూ πr² r². ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా వాల్యూ అనేది 36 డిగ్రీస్ ఇప్పుడు వచ్చింది. ఒక సెక్టర్ అనేది 30 డిగ్రీస్ 36 డిగ్రీస్ బై 360 ఇంటూ పై వాల్యూ అనేది మనకి 22/7 తీసుకుందాం, ఎందుకంటే అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఆర్ వాల్యూ అనేది 35/2 35/2 ఇంటూ 35/2 r² కాబట్టి క్యాన్సిలేషన్ పనికి వస్తుంది. 36 1 జా 36 10 జా 10 కదా, 7 1 జా 7 5 జా, ఇంకేం క్యాన్సిల్ అవుతుంది? 2 1 జా 2 11 జా, ఇంకా ఏం క్యాన్సిల్ అవుతుంది? 5 1 జా 5 2 జా, ఇంకా ఏం క్యాన్సిల్ అవుతుంది? సో 35/4 వస్తుంది. ఈ 35/4ని ఇంకా కాస్త 35/4 పైన ఇంకేం మిగిలింది? 35/4 ఇంక పైన ఇక్కడ ఒక 11 మిగిలింది. సో ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే పైన 385/4 వస్తుంది అన్నమాట మిల్లీమీటర్ స్క్వేర్. ఇది లెక్క. ఈ 385/4ని మనం క్యాన్సిల్ చేసినా సరే అయిపోద్ది. ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినా చేయకపోయినా మన ఇష్టమే. మీకు ఎగ్జామ్లో పాయింట్లు ఉంటే పాయింట్లు వేస్తారు, లేదంటే లేదనమాట. ఇది 9th సమ్కి సంబంధించిన లెక్క. అండ్ 10th సమ్ చేద్దాం. 10th సమ్ ఏమంటున్నాడు అంటే ఒక అంబ్రెలా ఇచ్చాడు. ఈ అంబ్రెలాలో ఏంటంటే టోటల్గా 8 రిబ్స్ ఉంటాయంట. సో ఈ 8 రిబ్స్ని మనం బాగా ఊహించుకుంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది అంబ్రెలా అనుకుందాం. ఈ అంబ్రెలాలో టోటల్గా 8 రిబ్స్ ఉంటాయంట. ఇది 4 కదా, 6 8, ఈ టోటల్ 8 రిబ్స్ ఉంటాయి ఊహించుకుంటే. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ టోటల్గా కూడాను
ఇదంతటా ఒక సర్కిల్గా ఉంచుకున్నాం కదా. అయితే ఒక్కదాని ఏరియా ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. సో ఈ ఒక్క దాంట్లో ఉన్న దాని యొక్క ఏరియా ఎంత అనుకుని క్వశ్చన్ అడిగాడు. అయితే వీడు ఏమన్నాడంటే బిట్వీన్ ద టూ కాన్స్టిట్యూటివ్ రిబ్స్ అనుకుని అన్నాడు. సో రెండిటి మధ్య ఉన్నదాని యొక్క ఏరియా అన్నా లేకపోతే దీంట్లో ఉన్న ఒక రిబ్ యొక్క ఏరియా అన్నా ఏదైనా సరే ఒకటే అనమాట, పెద్ద తేడా ఏం లేదు. సో రాసేద్దాం. ఫస్ట్ మనకి ఒక దాని యొక్క యాంగిల్ కావాలి, యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్. ఎందుకు దీని యొక్క యాంగిల్ కావాల్సి వస్తుంది? ఎందుకంటే ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ యొక్క ఫార్ములా ఏంటంటే బిట్వీన్ ద సెక్టర్ అన్నారు కదా, బిట్వీన్ సెక్టర్ ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ πr². అది మెయిన్ ప్రాబ్లం. సో θ యొక్క వాల్యూ తెలిస్తే కానీ ఈ లెక్క చేయలేము, కాబట్టి అందుకోసమే యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్ కావాలి. కాబట్టి టోటల్ 360 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని బాక్సులు ఉన్నాయి? టోటల్ 8 సెక్టర్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసామనుకోండి, ఎంత వస్తుందంటే 8 4 జా 32, 32 నుండి 4 వెళ్తే అటు 45 డిగ్రీస్. ఒక్కొక్క సెక్టర్ అనేది 45 డిగ్రీస్. సో ఒక్కొక్క డిగ్రీ 45 డిగ్రీస్ కాబట్టి చేసేద్దాం. సో 45/360 ఇంటూ పై యొక్క వాల్యూ అనేది ఏం చెప్పదు కాబట్టి 22/7 అండ్ ఆర్ వాల్యూ అనేది ఆర్ వాల్యూ ఎంత అన్నాడు? రేడియస్ 45 సెంటీమీటర్స్ ఇస్తాడా? ఓకే, అలాగైతే పర్లేదు. 45/45 అనమాట. ఇది క్యాన్సిల్ చేద్దాం. మనం క్యాన్సిల్ చేస్తే ఇది 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 9 జా 5 7 జా 35, 1 5 2 జా 10 72 వస్తుంది అనమాట. సో ఇంకేమైనా క్యాన్సిల్ చేయగలము? 9 1 జా 9 8 జా ఇంకేం క్యాన్సిల్ చేయగలము? 2 4 జా 2 11 జా ఇంకేం క్యాన్సిల్ చేయగలము? ఇలా 11 ఇంటూ 45 ఇంటూ ఈ రకంగా చేస్తే 11 ఇంటూ 45 అంటే 45 స్క్వేర్ ఎంత? 5 4 జా 20 20 25 20 25 ఇంటూ 11 చేసి బై 7 అనమాట. సో ఈ రకంగా చేస్తే పైన దాన్ని ఇంటూ చేద్దాం. 11తో ఇంటూ చేస్తే 22,275 బై ఈ కింద ఉన్నది ఎంత? ఇక్కడ 4 ఉంది కదా, 4 ఇంటూ 7 7 ఇంటూ 4 కదా. సో ఈ రకంగా చేస్తే 28. ఇది ఆన్సర్. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే చేయండి, లేదంటే లేదు. కానీ మనకు మాత్రం ఒక కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ ఈచ్ సెక్టర్ అనేది θ/360 ఇంటూ πr² చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ ఒకదాని యొక్క యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కటి చేస్తే మనకు లెక్క అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లెక్క చేద్దాం. నెక్స్ట్ లెక్క కూడా ఇలానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. క్యాలిక్యులేషన్స్ అనేది పక్కన పెడితే లెక్క కూడా ఇలానే ఈజీగా ఉంటుంది. ఈ 11th సమ్, అసలు 11th సమ్లో ఏమంటున్నాడు అంటే ఒక వైపర్ ఉందంట. వైపర్ అంటే కార్ అద్దాలు తుడిచేది. సో ఈ కార్ అద్దాలు తుడిచేది ఎంత అంటే ఒక 25 మీటర్స్ లెంత్ అంట. సో ఇలా 25 మీటర్స్ లెంత్ ఉంది. ఇది ఎలా తుడుచుకుంటూ ఎంత డిగ్రీస్ వరకు యాంగిల్ వెళ్తుందంటే 115 డిగ్రీస్ వరకు వెళ్తుందంట. 115 డిగ్రీస్ వరకు. సో ఇలా ఒక ఆర్క్, ఒక సెక్టర్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటివి ఎన్నని చెప్తున్నాడంటే ఎగ్జాక్ట్గా 2 అంట. సో 2 అంటున్నాడు కాబట్టి ఇంకొకటి కూడా గీసేద్దాం. ఇది 25 మీటర్స్ లెంత్, ఇది ఇలా 110 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా 115 డిగ్రీస్. ఓకే, 115 డిగ్రీస్. వీడు ఏమంటున్నాడు? ఇలాంటి రెండిట్లో, సో ఈ రెండిట్లో ఏరియా ఎంత ఏరియాని క్లీన్ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఏరియా క్లీన్డ్ ఇన్ ఈచ్ స్వీప్. ఈచ్ స్వీప్లో ఎంత ఏరియా కనెక్ట్ చేస్తుంది? ఒకదాని యొక్క సెక్టర్ ఫార్ములా అయితే θ/360 ఇంటూ πr². ఇది ఒకదాని యొక్క ఫార్ములా. అలాంటిది ఎన్ని చెప్పాడు? 2 అన్నాడు కదా, రెండిటి యొక్క ఫార్ములా వేసేస్తాను. 2 ఇంటూ θ వాల్యూ ఎంత? 115 డిగ్రీస్ డివైడెడ్ బై 360 ఇంటూ పై యొక్క వాల్యూ అనేది మనకి అలాగో మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7. ఇంకా రేడియస్ మనకు కావాలి కదా, రేడియస్ అనేది 25 సెంటీమీటర్స్. 25 ఇంటూ 25 అంట. ఇప్పుడు లెక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. లెక్క ఎలా కంటిన్యూ చేయొచ్చు చూద్దాం. 2 1 జా 2 1 2 18 118 జా ఇంకా ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? చేయొచ్చు. 5 టేబుల్లో చూసుకున్నట్లయితే చేయొచ్చు. 5 3 జా 15, 5 6 జా 30. ఇది కూడాను 5 2 జా 10, అటు పక్క వెళ్తే 5 3 జా 15. ఇంకా ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? ఇంకా ప్రజెంట్ అయితే ఇలా వెళ్తే ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు. ఏంటి? 2 టేబుల్ 2 8 జిండా 2 11 జా ఇంకా క్యాన్సిల్ చేయొచ్చా? ప్రస్తుతానికి అయితే ఇంత క్యాన్సిలేషన్ అయితే అంత అయ్యింది, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మొత్తాన్ని మనం ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు వచ్చే వాల్యూ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ మొత్తాన్ని 23 ఇంటూ 11 ఇంటూ 25 ఇంటూ 25 వీటన్నిటిని యాలీ చేస్తే మనకు వచ్చే వాల్యూ 20 ఇంటూ 23 ఇంటూ 11 కదా. 25 ఇంటూ 25 అంటే 3625 ఇంటూ 11 ఇంటూ 23. 3625 ఇంటూ 1000 1,58,125 డివైడెడ్ బై 18 7 126.
సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, లేదంటే లేదనమాట. విడిచిపెట్టుకోవాలంటే విడిచిపెట్టవచ్చు. ఇది సింపుల్ లెక్క. దీని తర్వాత ఇంకొక లెక్క చేద్దాం. ఇక్కడ ఈ లెక్క మొత్తానికి హైలైట్ ఏంటంటే 2 అనమాట. ఇంటూ 2 చేశారనుకోండి అయిపోద్ది. ఇది 11th లెక్క. ఇప్పుడు 12th లెక్క చేద్దాం. 12th లెక్క కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అనమాట. సో ఈ 12th లెక్కలో ఏమంటున్నాడు అంటే, ఒక షిప్ ఉంది. ఆ షిప్ అనేది అండర్ వాటర్, ఒక షిప్ కాదు, ఒక లైట్ హౌస్ ఉంది అనమాట. ఈ లైట్ హౌస్ ఏంటంటే షిప్స్కి ఏం చేస్తుంది, ఇక్కడ ఒక లైట్ హౌస్ తీసుకుందాం. ఈ లైట్ హౌస్ అనేది షిప్స్కి అనమాట సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సిగ్నల్ ఎంత దూరం ఇస్తుంది అంటే 16.5 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది అనమాట డిస్టెన్స్. సో ఇది లైట్ అసలు ఎలా తిరుగుతుంటుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది లైట్ హౌస్ అనేది. ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. ఇది ఎంత దూరం, ఎంత యాంగిల్తో తిరుగుతుందంటే 80 డిగ్రీ యాంగిల్స్ అంట. సో 80 డిగ్రీ యాంగిల్తో. ఇప్పుడు వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అనుకోండి. ఒక్కసారి ఈ సర్కిల్ని మనం ఇలా కంప్లీట్ చేసామనుకోండి. సో ఈ ఏరియా అయితే పక్క, మిగిలింది అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు షిప్ అనేది ఇక్కడ నుండి వస్తుంది అనుకోండి. షిప్లు ఈ తొక్క తోలిమైన పక్కన పెడేస్తే 80 డిగ్రీ యాంగిల్. సో ఇదేంటి, ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్. సో ఏరియా ఆఫ్ షీ ఓవర్ షిప్స్ కెన్ బి వార్న్డ్. ఎలా వార్న్, ఎంత ఏరియాని కవర్ చేస్తుందో చూద్దాం. θ/360 ఇంటూ πr². ఇది ఫార్ములా కదా. ఈ ఫార్ములాలో మనం అప్లై చేద్దాం. ఉన్న వాల్యూస్ ఉంది, ఒకటి 80 డిగ్రీస్ ఉంది, డివైడెడ్ బై 360 ఉంది, ఇంటూ పై యొక్క వాల్యూ అనేది 3.14 తీసుకోమన్నాడు. తీసుకుందాం. రేడియస్ ఎంత ఇచ్చాడు, 16.5 కదా. 16.5 ఇంటూ 16.5 ఇది మనకి ఇచ్చింది అనమాట. దీనిలో 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 8కి 36కి ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 2 2 జా 4 9 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే ఎస్, ఇంకా క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఇది 9 కదా, 9, ఇది 5.5 క్యాన్సిల్ చేయొచ్చు. మొత్తానికి ఇలా క్యాన్సిల్ చేస్తే వచ్చే వాల్యూ అనేది పైన మనకి 6.28. క్యాన్సిల్ చేద్దాం 3తో. 3 3 జా 9, 3 5 జా 15, 15 కాబట్టి 1, 5.5. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ 5.5 వస్తుంది. 5.5 ఇంటూ 3.14. ఇది ఈ రెండు ఇంటూ చేస్తే మనకు 6.28 వస్తుంది. ఈ 5.5 ఇంటూ 5.5, 55 అంటే 5 6 జా 30 కదా, 30.25. ఓకే, ఇలా వస్తుంది. ఈ రెండింటిని ఇంటూ చేసామనుకోండి మనకు వచ్చే వాల్యూ 189.97. సో ఎగ్జామ్లో ఇది మీకు తప్పైన ప్రాబ్లం లేదు. ఎందుకు చెప్పండి, దీనికి 1 మార్క్ పోతుంది. కానీ ప్రాసెస్కి తప్పు అయింది అనుకోండి లెక్కే పోతుంది. సో ప్రాసెస్ని మీరు మాటికి కూడా మిస్ చేయకండి, ఓకేనా. ప్రాసెస్ ఒక్కదాన్ని మీరు మిస్ చేస్తే దెబ్బ అయిపోతుంది అనమాట. ఇది 12th సమ్ సంబంధించి వెరీ ఈజీ కదా, చాలా ఈజీ సమ్ ఇది. లాస్ట్ లెక్క చేద్దాం. 13th సమ్ చేద్దాం. 13th సమ్ ఏమన్నాడంటే, ఒక రౌండ్ టేబుల్ ఉంది. ఓకే, రౌండ్ టేబుల్ ఎంత రౌండ్గా ఉండాల్సి వస్తుంది, కొద్దిగా మంచి గీద్దాం. లాస్ట్ సమ్మే కదా. ఒక రౌండ్ టేబుల్, దీంట్లో ఒక హెక్సాగాన్ ఉంది. చూద్దాం ఆడిచ్చిన డిజైన్ ఒకసారి. ఇది ఒక హెక్సాగాన్. సో ఈ హెక్సాగాన్లోని వీడిచ్చిన డిజైన్ ఏంటంటే ఇలా ఇచ్చాడు కదా. వీడు ప్రతిదానికి మైనర్ సెగ్మెంట్స్కి కొద్దిగా డిజైన్ వేసాడు. సో ఇలా 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 డిజైన్స్ వేసాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మైనర్ సెగ్మెంట్స్ అనమాట. సో ఈ మైనర్ సెగ్మెంట్ ఒక్కదాన్ని తయారు చేయడానికి వాడు ఇచ్చిన రేట్ ఎంతంటే 0.35 per meter square. ఓకేనా, ఒక మీటర్కి, ఒక సెంటీమీటర్కి తయారు చేయడానికి ఇంత డబ్బులు ఇచ్చారు. సో ఇలాంటి దానికి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటికీ డిజైన్ చేయాలంటే ఎంత రేట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇది క్వశ్చన్ కదా. సో దీనికి సంబంధించినంత వరకు వీటి లెక్కలు ఇంకేమి ఇచ్చారు మనకి ఒకసారి చూద్దామా. లెక్కలు ఏమి ఇచ్చాడంటే రేడియస్ కూడా ఇచ్చాడు అనమాట. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 28 సెంటీమీటర్స్ ఇది లెక్క. సో 28 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఒకదానికి సంబంధించినంత వరకు. నెక్స్ట్ వీడు మనకి ఇంకేదైనా ఇచ్చాడా అంటే టోటల్గా కూడాను ఇవి టోటల్గా 6 డిజైన్స్ ఉన్నాయి అనుకున్నాడు. సో చేద్దాం ఒకసారి. సో ఇవి టోటల్గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడాను 6 సెక్టర్స్గా ఉన్నాయంట. 6 ఈక్వల్ సెక్టర్స్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి చేద్దాం ఏమవుతుంది ఈ ఆన్సర్ అనేది. సో వీడు మనకు ముందు నుండే మనకి ఇచ్చిన లెక్క ఏంటంటే ఇది టోటల్గా 6 ఈక్వల్ సెక్టర్స్ అన్నాడు కాబట్టి ఒక సెక్టర్కి, ఒక మైనర్ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు కూడాను
చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది కాదు కదా కావాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక మైనర్ సెగ్మెంట్ కనిపెడతాం, వచ్చిన దాన్ని ఇంటూ 6 చేసేద్దాం. అప్పుడు నీకు టోటల్ ఎంత ఏరియాలో వర్క్ జరిగిందో తెలిసిపోద్ది. ఆ వచ్చిన దాన్ని ఇవి వచ్చిన దాంతో ఇంటూ చేస్తాం అనుకోండి, కాస్ట్ కూడా తెలిసిపోద్ది. సో ముందు ఒక మైనర్ సెగ్మెంట్ ఫార్ములా కలిగి ఉంటాం. సో ఏరియా ఆఫ్ ఒక సెగ్మెంట్, సో ఒక సెగ్మెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ ఇంకేం ఫామ్ చేయలేదు కదా, ఒకటి ఫామ్ చేద్దాం. వాడు రేడియస్ ఇచ్చాడు కాబట్టి ప్రతి దానికి 6 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాడు కాబట్టి 6 ఈక్వల్ పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ ఓ పెట్టుకుందాం, ఇక్కడ ఏ పెట్టుకుందాం, ఇక్కడ బి పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకుందాం, ఓఏబి అనుకుందాం, ఓఏబి. ఓకే, అది. సో ఒకసారి ఫార్ములా నేద్దామా. మనకి ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ πr². ఇది ఫార్ములా. మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, ఆ ఫార్ములా కూడా ఒకసారి చూద్దాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క ఫార్ములా మనకు క్లియర్గా ఇక్కడ మనకు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ది యాంగిల్ కావాలి. సో దీని యొక్క ఏరియా కావాలి కాబట్టి ఒకసారి చేద్దాం ఏమొస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ ఇంకా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేదు కదా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక లెక్క అనేది వస్తుంది. సో వాడు ముందే మనకు చెప్తాడు టోటల్గా 6 ఈక్వల్ పార్ట్స్ అంట. సో ఏరియా ఆఫ్ ది ఒక సెక్టర్ ఏంటి చూద్దాం. ఏరియా ఆఫ్ ది సెక్టర్ చేస్తే టోటల్గా 360 డిగ్రీస్, అందులో 6 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఒక్క దగ్గర ఎంత ఉంటుందంటే 6 0కి 0 6కి 36, టోటల్ 60 డిగ్రీస్. ఒక్క దగ్గర ఉన్నది మనకి యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ వస్తుంది. ఒక దగ్గర యాంగిల్ 60 డిగ్రీస్. ఇప్పుడు ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి కదా, ఇది 60 డిగ్రీస్ ఉంది. 60 డిగ్రీస్ ఉంది. మనం ముందే చెప్పాం ఈక్విలేటర్ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఒక ఫార్ములాని మనం అప్లై చేసుకోవచ్చు అనుకుని. దాని పేరు ఏం పేరు అంటే ½ r² ఇంటూ sin θ. ఇది మనం వేసుకునే ఫార్ములా అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నింటిని ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీ, 60/360 ఇంటూ పై యొక్క వాల్యూ ఈసారి మనకి 22/7 వేద్దాం. అండ్ రేడియస్ ఎంత ఇచ్చాడు 28 సెంటీమీటర్ కదా, 28 ఇంటూ 28 మైనస్ ½ ఇంటూ రేడియస్ ఎంత అంటే 20 సెంటీమీటర్ కదా, 28 ఇంటూ 28 sin θ కాబట్టి sin 60 వాల్యూ వేయాలి. sin 60 వాల్యూ ఎంత √3/2. సో √3/2 ఇక్కడ సైడ్కి రాసేస్తున్నాం. sin 60 ఈక్వల్స్ టు √3/2. ఓకే, ఇప్పుడు మొత్తం సింప్లిఫికేషన్ ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, సెట్ అయిపోద్ది. 61 × 66 6 28 కదా, 7 1 7 4 2 2 2 3 3కి ఇలా వచ్చింది అనమాట. 3 ఉంది. సో 28 ఇంటూ 2 ఇంటూ 22 ఇంటూ బై 3 అంటే పైన అంతటిని ఇంటూ చేస్తే మనకు వచ్చింది 1232/3 మైనస్ ఇక్కడ చూస్తే ఏం చేయొచ్చు 2 ఇంటూ 14, ఇది 2 ఇంటూ 14, 14² అంటే 296, 196 196 ఇంటూ ఈ √3 వాల్యూ. √3 వాల్యూ మనకి ఎంతంటే 1.73 వేసుకోవచ్చు. సో 196 ఇంటూ 196 ఇంటూ 1.7 అంటారు. ఈ రకంగా ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. 1232 మైనస్ 999.6 సుమారుగా వస్తుంది డివైడెడ్ బై 3. ఇదంతటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 232.4/3 సెంటీమీటర్². ఇది మనకు వస్తున్న ఒక్క సెగ్మెంట్ యొక్క వాల్యూ. ఒక సెగ్మెంట్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెగ్మెంట్కి ఎంత వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు 6 సెగ్మెంట్స్ యొక్క ఏరియా కావాలి. 6 సెగ్మెంట్స్ యొక్క ఏరియాని ఒకసారి చూద్దాం. ఏరియా ఆఫ్ 6 సెగ్మెంట్స్, ఏరియా టోటల్ 6 సెగ్మెంట్స్. అప్పుడు ఏమొస్తుంది 232.4/3 ఇంటూ 6 అనమాట. 3 1 3 2 ఎందుకు 3తో క్యాన్సిల్ చేయలేదంటే రీజన్ ఇది అనమాట. సో 2 ఇంటూ 232 కాబట్టి 2 అన్ని డబుల్ అయిపోతాయి. 4 అనేది 8 అవుతుంది, 2 అనేది 4 అవుతుంది, 3 అనేది 6. సో 464.8 స్క్వేర్ మీటర్స్. ఇది ఏరియా ఆఫ్ ది అన్ని. అయితే మనకి కాస్ట్ కావాలి కదా, కాస్ట్ కూడా వేద్దాం. కాస్ట్ ఏమన్నాడు, ఒకదానికి ఏరియా ఇంటూ ఒక ఏరియాకి ఎంత ఇస్తున్నాడు అంటున్నాడు, టోటల్గా 0.35 సెంటీమీటర్² ఇస్తున్నాడు. ఒక ఏరియాకి ఇంత ఇస్తాను అంటున్నాడు కదా రేటు. అలాంటిది టోటల్గా ఎంత ఏరియా ఉంది 464.8 ఇంటూ 0.35 సెంటీమీటర్² ఇస్తాను అంటున్నాడు. ఇది టోటల్గా. సో ఇంత ఇస్తున్నాడు అంటున్నాడు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఏరియా ఇంటూ రేటు. సో సింపుల్గా ఏంటంటే ఏరియా ఇంటూ రేట్ వేస్తాం అనుకుంటే కాస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో 464.8 ఇంటూ 0.35 ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తాం. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 162.
5 8 40 ఇలా వస్తే మనకి ఒక 68 వస్తుంది. సో ఎన్ని రూపాయలు అవుతాయి? చాలా తక్కువే. 162 రూపీస్ అంటే తక్కువే. ఎంత తక్కువ వచ్చిందా? ఏదో ఎక్కువ వస్తుంది అనుకున్నాను కానీ చాలా తక్కువ వచ్చింది. సో ఇదే అనమాట లెక్క. సో ఈ లెక్కలో మనం చేసిందంటే అంటే ఒక దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. దాంతో దీంట్లో ఇంటూ 6 చేసేస్తే టోటల్ అన్ని ఏరియాస్ వచ్చాయి. సో కాస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియాకి ఎంత రేట్ అన్నాడు, ఏరియా ఇంటూ రేట్ చేస్తామంటే వచ్చేస్తుంది. సో టోటల్గా ఇది అనమాట లెక్క. ఇంకా 14th సమ్ చేద్దాం. 14th సమ్ అనేది ఏం లేదనమాట, అసలు చాలా ఈజీ జుజుబీ అనమాట. సో మనకు దానికి సంబంధించినంత వరకు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడా యాంగిల్ పీ ఇచ్చాడు. సో ఈ యాంగిల్ పీకి సంబంధించినంత వరకు కూడా ఒక మైనర్ సెక్టర్ యొక్క ఫార్ములా అంటున్నాడు. సో మైనర్ సెక్టర్కి సంబంధించినంత వరకు కూడా ఫార్ములా ఇది కదా మనకు కావాల్సిన లెక్క. సో ఈ సెక్టర్కి సంబంధించినంత వరకు ఫార్ములాని ఒకసారి చూసేద్దాం. θ/360 × πr². ప్రతిసారి ఇదే కదా మన ఫార్ములా ఒక మైనర్ సెక్టర్కి సంబంధించినంత వరకు కూడాను. సో ఈసారి మనకి ఏమంటున్నాడంటే ఈ థీటా ప్లేస్లో పీ ఇచ్చాడు అనమాట. పీ 360 × πr². ఇది ఫార్ములా. ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డి. అయిపోయింది 14 సమ్స్. సో ఎవరికైనా సరే ఏవైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కావాలనుకుంటే మాత్రం మన అభిజ్ఞ అకాడమీ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. మీరు పాలిసెట్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతానంటే ఇలా వర్కింగ్లు చేస్తాను, ఇలా లెక్కలు చేస్తానంటే అవ్వదు. ఈవెన్ ఈ సమ్స్ అన్నింటినీ కూడా చాలా తక్కువ స్పీడ్ ఇంకా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది అనమాట. టోటల్గా కూడా ఈ పాయింట్ లెక్కలు ఇవన్నీ కూడాను ఎస్టిమేషన్ తీసుకుంటాం, సుమారు ఇంత అంత అనుకుని. అంతేగాని ఎగ్జాక్ట్గా మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తామంటే చాలా కష్టమైపోద్ది అనమాట. సో బేసిక్స్ ఎవరికైనా రాకపోతే బేసిక్స్ కోసం మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ కావాలంటే మాత్రం మన దాంట్లో ఉంటాయి. మేజర్గా అడ్వాన్స్ తీసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, బాయ్.